హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గీతాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లేస్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్. ఇవాళ రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ అండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గ్రేవీ వచ్చేలా ఈ వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇలా నేను 4 వంకాయలు తీసుకున్నానండి. లేత వంకాయలు తీసుకోవాలి. దీంట్లోకి మీడియం సైజు 2 ఉల్లిపాయలు, మీడియం సైజు 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. వంకాయ ముక్కలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వేసుకున్న వాటర్లో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని, పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని బాగా కలుపుకొని క్లోజ్ చేసేసి సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కడిగి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గాలండి నూనెలో. ఇవి మగ్గడం కోసం 1 స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూను పసుపుని యాడ్ చేసుకుని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద క్లోజ్ చేసేసి 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఓపెన్ చేసి గట్ట పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు దీనికోసం స్పెషల్ మసాలా కోసం ఒక కళాయిని పెట్టుకుని 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, ఇలా చిటికెడు మెంతులు, 1 స్పూను మిరియాలు యాడ్ చేసుకుని ఇవి చక్కగా కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, చక్కగా రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ యొక్క మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అల్లం ముక్క, 4-5 వెల్లుల్లిపాయ రేకులు వేసుకొని పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వంకాయ ముక్కలు చూద్దాము. చక్కగా మగ్గిపోయాయండి. ఇవి నూనెలో చక్కగా మగ్గిపోవాలి. మనం వాటర్ ఏమీ యాడ్ చేయం కాబట్టి ఈ ప్రాసెస్ అంతా నూనెలోనే చేయాలి. చూడండి, ఈ వంకాయ ముక్కల్ని నూనెలో చక్కగా మగ్గపెట్టుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలానే మనం ముందుగా పౌడర్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మీ కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను 1.5 స్పూను కారాన్ని యాడ్ చేసుకున్నాను. ఇలా కారాన్ని యాడ్ చేసుకుని గట్టితో బాగా కలుపుకోవాలి. వంకాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా 2 మినిట్స్ కలుపుతూ కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది గ్రేవీ వంకాయ కర్రీ. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. స్పెషల్ మసాలా వేసాం కదండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.